బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న విచారణకు రావాలని ఆదేశించింది ఏసీబీ. ఈ ఉదయం ఏసీబీ ఆఫీస్ దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా విచారణకు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో చర్చ మొదలైంది. ఇక ఏసీబీ నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, అటు కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారనుకోవచ్చా? ఈ రోజు జరిగిన నాటకీయ పరిణామం నేపథ్యంలో ఏం జరుగుతుందనుకోవచ్చు శ్రీకాంత్? పవన్, గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు ఉదయం కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది విచారణ కోసం. కాకపోతే తన అడ్వకేట్స్ తో, లీగల్ టీమ్ తో విచారణకు వస్తానంటూ కూడా ఆయన కొంచెం కారులోనే కూర్చున్నారు. అడ్వకేట్స్ అనుమతి లేకుండా నేను రాను, ఎందుకంటే నాకు నమ్మకం లేదు అధికారుల మీద, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు. సో గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే తప్పుడు స్టేట్మెంట్ రాశారో, సో ఇప్పుడు తన విషయంలో కూడా అదే జరగబోతోంది. ఏసీబీ ఇట్లా ట్రాప్ చేసి తన ఇంట్లో సోదాలు నిర్వహించే ప్రయత్నాలు చేస్తోంది, ఇంట్లో ఏసీబీ రైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది అంటూ కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ. సో ఇట్లా నేపథ్యంలో ఈ నెల 9వ తారీఖు రోజు మళ్ళీ విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు జరిగినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ తాజాగా మళ్ళీ వచ్చినటువంటి ఈ నోటీసులకు సంబంధించి రెస్పాండ్ ఎట్లా అవుతారు అన్నది చూడాలి. సో మళ్ళీ కూడా తను న్యాయవాదులతోనే వెళ్తా అంటారా, లేదంటే సో ఇంకా టైం ఉంది కాబట్టి 9వ తారీఖు విచారణకు హాజరు అవ్వాలి అన్నారు కాబట్టి, సో ఇంకా కోర్టులో కూడా తనకు రావాల్సినటువంటి తీర్పు ఇంకా రిజర్వ్ లో ఉంది కాబట్టి, సో ఈ లోపు ఏం జరగబోతోంది, కేటీఆర్ ఏమైనా మళ్ళీ లీగల్ గా తాను ఏమైనా మూవ్ అవుతారా అన్నది చూడాలి. ఒకవైపు 9వ తారీఖు రోజు విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇవ్వడం ఒకటైతే కనుక, రేపు 7వ తారీఖు రోజు కేటీఆర్ ని ఈడీ విచారణకు పిలిచింది. రేపు ఈడీ ముందు కూడా కేటీఆర్ హాజరు కావాల్సినటువంటి నేపథ్యం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈడీకి ముందుకు అంటే ఇప్పటికే అటు కేటీఆర్ కూడా అంటున్నారు, మేము చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాం, ఖచ్చితంగా ఎక్కడ అతిక్రమించాం సో అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో రేపు ఈడీ విచారణకు హాజరు కానటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ ముందుకు వెళ్ళలేదు. అంటే వెళ్ళారు, బట్ టెక్నికల్ గా మాత్రం వెళ్ళలేదనే చెప్పాలి. సో 9వ తారీఖు రోజు మళ్ళీ ఏసీబీ ముందుకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో, సో ఈ లోపు ఏమైనా పరిణామాలు చేంజ్ అవుతాయా, మళ్ళీ ఏమైనా కోర్టుకు వెళ్తారా, లేదంటే కోర్టు నుంచి ఏమైనా తీర్పు వస్తుందనేది మాత్రం ఇంకా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. సో మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏదైతే ఈ కార్ రేసింగ్ ఉందో, సో ఈ కార్ రేసింగ్ లో అటు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో దాదాపు 41 కోట్ల రూపాయలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఒక్కొక్క కోటి రూపాయల చొప్పున బాండ్లు కూడా అందాయి అంటూ కూడా అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ వాదన. మరోవైపు ప్రతిపక్షం కూడా దానికి సంబంధించినటువంటి అంశాన్ని పీడీఎఫ్ ఒకటి రిలీజ్ చేసింది, ఒక కాపీ రిలీజ్ చేసింది. ఒక బీఆర్ఎస్ పార్టీకే రాలేదు, ఇంకా రకరకాల పార్టీలకు వచ్చాయి. దాంట్లో ఏఐసీసీ కూడా రావడం జరిగింది. అందులో మల్లికార్జున ఖర్గే కూడా మరి విచారణకు రావాల్సిందే అంటూ కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఫండ్ రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళందరూ కూడా విచారణకు వస్తే మేము కూడా విచారణకు వస్తాం, మేము చేసిన తప్పైతే వాళ్ళు చేసిన తప్పే. సో అది ఏవ కంపెనీ అయినా అది సర్వసాధారణం, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీలకు ఫండ్స్ రావడం. సో ఇట్లా నేపథ్యంలో ఏసీబీ రైడ్స్, ఇందాక కొంత వార్తలు కూడా బయటకు వచ్చాయి. కేటీఆర్ నివాసంలో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయంటూ కూడా వచ్చినటువంటి వార్తలను కూడా అటు కేటీఆర్ టీం గానీ, పిఏ గానీ వాళ్ళు ఖండించడం జరిగింది. ఇక్కడ అట్లాంటి రైట్స్ మాత్రం ఏమీ జరగట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కేటీఆర్ ఇంటి దగ్గర కొంత మీడియా హడావుడు కూడా ఉంది. బట్ ఇంకా ఇంతవరకు రైట్స్ సంబంధించి మాత్రం అధికారికంగా ఎక్కడ నిర్ణయం కాలేదు, ధృవీకరించలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో 9వ తారీఖు ఎట్లా ఉండబోతుందనేది మాత్రం వేచి చూడాలి. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.